2024 మే, జూన్, జూలై, ఆగస్టులో బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాష్టీకాలు, దారుణాలు, ఆ సంఘటనలు మనం ఎప్పటికీ మర్చిపోం భారతదేశం. ఎందుకంటే వాళ్ళ ఉద్యమం పేరుతో హిందువులు ఊచకోత కోసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికి షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపి అక్కడ ఎంతోమంది నాయకుల్ని చంపేశారు. ఒక అస్థిరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అయితే అలాంటి పరిస్థితుల్లో హాదీ లాంటి వాళ్ళు వచ్చారు, అలాగే నహీద్ ఇస్లాం, అస్నత్ హమైదు, ఎవరెవరో వచ్చారు. ఎన్సీపీ అనే ఒక పార్టీని పెట్టారు, నేషనల్ సిటిజన్స్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ అంటే నిన్న పోటీ చేసినటువంటి ఆ పార్టీకే ప్రజలందరూ కూడా పట్టం కట్టేస్తారు అనుకున్నారు. హాదీ మరణం తర్వాత ఇంకా సింపతి వర్కౌట్ అవుద్ది అనుకున్నారు. అసలు హాదీ మరణం అక్కడ గుర్తుకే లేదు ఎవరికి. నిన్న బిఎన్పి మొత్తం 299 స్థానాలకు గాను 211 స్థానాలు గెలుపొందడం చూస్తే ఎన్సీపీ ఎక్కడ కనిపించలేదు. జమాతే ఇస్లాంతో కలిసి మొత్తం 11 పార్టీలు పోటీ చేస్తే అందులో ఎన్సీపీ ఉంటే ఎన్సీపీకి 30 స్థానాలు ఇచ్చారు. అందులో యువకులే పాల్గొన్నారు. ఆ యువకులు 30 మందిలో కనీసం 26 మంది గెలుస్తారని డంకా బనాయించారు. చివరికి చూస్తే 5-6 గెలిచారు. ఎన్సీపీ ఎక్కడ ఇదే లేదు. జమాతే ఇస్లాం మొత్తం 11 పార్టీలు కలిపి పోటీ చేస్తే గెలిచినవి ఏంటంటే 70 స్థానాలు. మిగతా స్వతంత్రులు గెలుచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాస్తవాలు వేరు, వీళ్ళు సృష్టించినటువంటి అలజడి వేరు. బంగ్లాదేశ్లో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అన్నారు, కానీ ప్రజల్లో ఎంతో కొంత అయితే మాత్రం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. మరి బిఎన్పి పార్టీ ఎలా తీసుకుంటో తెలియదు, కానీ అనుభవం, ఎందుకంటే షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ని నిషేధించారు కాబట్టి అనుభవపూర్వకమైనటువంటి పార్టీ ఏదంటే బిఎన్పి. జమాతే ఇస్లాం లాంటి పార్టీని గెలిపిస్తే మళ్ళీ మతతత్వ రాజకీయాలే వస్తాయని బంగ్లాదేశ్ ప్రజలు బహుశా అనుకున్నారో ఏమో, కానీ మొత్తానికైతే ఎన్సీపీకి చెందినటువంటి పార్టీలో ఒక 5-6 మాత్రమే గెలిపించారంటే అది ఏది కూడా ఉనికి లేనటువంటి పార్టీ. అంటే ఉనికికి లేకుండా చేసేశారు. రేపు పొద్దున్న పోరాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే వాళ్ళు ఇప్పటికి కూడా ఒక కొత్తగా పార్టీ పెట్టినటువంటి మేము 5-6 సీట్లు గెలుచుకున్నామంటే సామాన్యమైన విషయం కాదు అంటున్నారు, కానీ లోపల మాత్రం ఇంకెందుకు ఇన్ని పోరాటాలు చేసి 1400 మందిని చంపినటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనకి ప్రజల్లో ఎటువంటి ఇది లేదు కాబట్టి మనం వేస్ట్ అనే విధంగా వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు జమాతే ఇస్లాంను పక్కన పడేశారు. జమాతే ఇస్లాం ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ 11 పార్టీలతో కలిసి పోటీ చేస్తే 70 స్థానాలు వచ్చాయి. అది ఇక్కడ మనం గమనించాలి. సో బంగ్లాదేశ్ ప్రజల్లో ఎంతో కొంత ఒక ఇది ఉంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ బిఎన్పి పార్టీ మళ్ళీ షేక్ హసీనా అడగడం, మళ్ళీ ఆవిడ్ని ఇచ్చేస్తే ఏం చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి ఆ ప్రజల యొక్క పరిస్థితిను, లేకపోతే ఆ మిగతా నాయకులు ఎవరైతే ఉంటారో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి వారు, వాళ్ళ దీనిలోనే నడవాల్సి ఉంటుంది. తారిక్ రెహమాన్ అయినా సరే, లేకపోతే ఇంకెవరైనా సరే. అది మరి బంగ్లాదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.